టీచర్స్కి, కన్సర్న్ సూపర్వైజర్కి, అందరికీ, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం అండి. మనం ఇక్కడ అందరం కూడా ఎందుకు సమావేశం అయ్యాము అంటే పోషణ మాసం సందర్భంగా ఇక్కడ అందరం కూడా సమావేశం అయ్యాము. మరి పోషణ మాసం అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే 2018 సంవత్సరం నుంచి ఈ పోషణ మాసాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా మనం కండక్ట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పోషణకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నాము ప్రజలకు. మరి మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నాం కదా, మరి పర్టికులర్గా పోషణ మాసం అని మాసం సెలబ్రేట్ చేయడం ఎందుకు, అందరికీ పోషణ గురించి అవగాహన కల్పించడం ఎందుకు అని మనకు క్వశ్చన్ రేజ్ కావచ్చు. అయితే మనం రోజు ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ రోజు తినే అన్నంలో పోషక పదార్థాలు ఉన్నాయా అన్నది మనం చెక్ చేసుకుంటున్నామా? లేదు. మనం 3 పూటలు తినవచ్చు, 2 పూటలు తినవచ్చు. అందులో ఎక్కువగా మనం ఏది తీసుకుంటామో అన్నం తీసుకుంటాం, అవునా? అన్నానికి సరిపడా కూరగాయలు తీసుకుంటామా? తీసుకోము. అన్నం ఇంత పెట్టుకుంటే కూర ఇంత వేసుకుంటాము, తింటాం, అవునా? సో మనం తినే ఆహారంలో పోషక విలువలు అంటే మనం ప్రతిరోజు తినే ఆహారంలో సమతుల్యత అనేది ఇంపార్టెంట్. సంపూర్ణ ఆహారం అనేది ఎందుకు, మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, కొవ్వులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ మనం ప్రతిరోజు తీసుకుంటామా? తీసుకోము. ఎప్పుడు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఒకవేళ వీలైతే అన్నమే తీసుకుంటాం. అన్నంకి సరిపడా కూర తీసుకోము, కొంచెమే తీసుకుంటాము. దాని ద్వారా మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయా? అందడం లేదు. కాబట్టి మనము వీక్ అయిపోతున్నాం ప్రతిరోజు. మనం వీక్ అవుతున్నాం, మనం పుట్టే బిడ్డలు కూడా వీక్ అవుతున్నారు. అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి అన్నం తినడం ద్వారా అప్పటి పూర్తికే ఎనర్జీ వస్తాయి, అవి తక్షణ శక్తిని ఇస్తాయి అప్పుడు పని చేసుకోవడానికి మనందరికీ. కానీ తర్వాత అది శక్తిని అనేటివి తిన్నప్పుడే ఎనర్జీ ఉంటుంది, తర్వాత ఉండదు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ మరీ ఎక్కువగా తీసుకున్న ఏమవుతుంది, రక్తంలో గ్లూకోజ్ నిల్వలు ఎక్కువైపోయి షుగర్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేటివి డైలీ 1 టైం తీసుకుంటూ మనకు కావాల్సిన రిమైనింగ్ పదార్థాలు కూడా ప్రతిరోజు మన ఆహారంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చూసుకోవాలి. సపోజ్ మనం ఇప్పుడు మనందరికీ కూడా చాలా మందికి నైట్ టైం రొట్టె తినే అలవాటు ఉంటుంది, అవునా? జొన్న రొట్టెలు తింటారా అందరూ? సో ఈ జొన్నలు, రాగులు, సజ్జలు, అవసరమైతే మిల్లెట్స్ విన్నారా మీరందరూ? కొర్రలు, అరికెలు, సామలు ఈ మధ్యలో వింటున్నట్టు మనకు అనిపిస్తుండొచ్చు, కానీ మన పూర్వీకులు అందరూ కూడా ఇవే ఎక్కువగా తీసుకున్నారు, ఈ మిల్లెట్స్నే. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో మనకు ఎక్కువగా అయితే జొన్నలు అయితే మనం రెగ్యులర్గా తింటాం. జొన్నలు కూడా మంచిది, ఖచ్చితంగా ఒక పూట అది ఆహారంలో భాగస్వామ్యం అయ్యేటట్టు చూసుకోండి, 3 పూటల అన్నం తినకుండా. సో అది తినేటప్పుడు మనకు కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం తినే ఆహారంలో ఉండాలి. వీలైతే పండ్లు కూడా ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం అన్నం తీసుకునేటప్పుడు చాలా మంది ఎక్కువగా సన్న బియ్యము అట్లాగే వైట్గా ఉన్న వాటికి ఇష్టపడుతున్నారు. బట్ అవన్నీ ఎక్కువగా పాలిష్డ్ చేయడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు అందుతాయా? అందవు. మనము పాలిష్ చేసింది తింటున్నాము, అట్లనే అన్నం వండేటప్పుడు మంచిగా మనకు పొడిగా కావాలన్న ఉద్దేశంతో అన్నం మార్చి తింటాం, అవునా? సో ఇక్కడ పాలిష్ చేయడం వల్ల సగం పోషకాలు పోతాయి, అన్నం మార్చడం వల్ల ఇంకా సగం పోషకాలు పోతాయి, అవునా? కాబట్టి అన్నం తీసుకునేటప్పుడు మీరు కొనేటప్పుడే పాలిష్ లేని రైస్ కొనండి, అట్లనే అన్నం వంచకుండా వండుకోండి, అర్థమవుతుందా? కాబట్టి ఇంతకుముందు అంటే బ్రౌన్ రైస్, ఇవన్నీ దంపుడు బియ్యం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. బట్ డే బై డే మనం ఏంది, పిల్లలు మెత్తగా అయితే తినరు, మంచిగా వైట్గా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఎక్కువగా పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నాము. మన ఆరోగ్యానికి ఒక 3 వైట్స్ మంచి కావాలి డాక్టర్స్ నిపుణులు చెప్తుంటారు. ఆ 3 వైట్స్ ఏంటియో తెలుసా? ఫస్ట్ అందులో రైస్ ఏ కలర్ ఉంటుంది, రైస్ వైట్ కలరే ఉంటుంది కదా. ఇంకొకటి సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు, కండరాల నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సాల్ట్ కూడా అతిగా మంచిది కాదు, మనకు కొంచెం తక్కువ ఉంటే అది మనకు రుచించదు, పైనుంచి సాల్ట్ వేసుకొని తింటాం, అది మంచిది కాదు. అట్లనే షుగర్, మనం ఏ స్వీట్ చేసుకున్నా కూడా షుగర్ లేని చేసుకుంటామా? చేసుకోము. కాబట్టి షుగర్కి ఆల్టర్నేట్గా బెల్లం యూజ్ చేసుకోవాలి. ఈ 3 వైట్స్ని అవాయిడ్ చేయాలి, సాల్ట్, షుగర్, రైస్, అర్థమవుతుందా? ఈ 3 వైట్స్ అవాయిడ్ చేసుకుంటూ మన రోజు ఆహార పదార్థాల్లో ఈ మిల్లెట్స్ భాగం అయ్యే విధంగా చూసుకోవాలి మీరందరూ కూడా. అట్లనే మనందరికీ కూడా ఇక్కడ చూడండి అమ్మ, మొదటి 1000 రోజులు ఉంది. మొదటి 1000 రోజులు అంటే ఏందో తెలుసా? ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో అప్పటి నుంచి ఎన్ని నెలలు మోస్తారు బిడ్డను? 9 నెలలు మోస్తారు. 9 నెలలు అంటే ఎంత? 270 రోజులు, అవునా? అట్లనే బిడ్డ పుట్టిన తర్వాత మొదటి
265, 365, 270 కలిపితే 1000 days అవుతుంది. ఈ 1000 days అనేటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే స్పెసిఫిక్గా మీకు 1000 days అని అక్కడ రాసి అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. తెలుసుకున్నాము. వాళ్ళు ఒక బిడ్డకు జన్మనిస్తారు, అవునా? అంటే మన సమాజంలో ఇవ్వాలి మన బాడీకి. కాబట్టి చాయ్ తాగే అలవాటు ఉంటే కనీసం మన ప్రెగ్నెన్సీ టైంలోనన్నా అవాయిడ్ చేసి మిల్క్ తీసుకోండి. మిల్క్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కాల్షియం అనేది అందుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ డ్రగ్స్ ఖచ్చితంగా వేసుకోమని చెప్తున్నాం, అవునా? అప్పుడు వేసుకోవాలి, డెలివరీ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా 6 నెలల వరకు అవి కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫీడింగ్ అనేది బేబీకి ఇస్తాం కాబట్టి తొందరగా ఐరన్ కాల్షియం అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది మన శరీరంలో. కాబట్టి ఆ పీరియడ్ మొత్తం ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ అయిన తర్వాత కూడా ఈ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో పోషకాహారం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం చేసే పనులు కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే 5 నెలలు నిండినప్పటి నుంచి బిడ్డ లోపల అన్ని కూడా బయట ఏం జరుగుతుందో అన్ని సౌండ్స్ వినగలుగుతాడు, మీరు చేసే పనులు అన్ని కూడా గమనించగలుగుతారు, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేది అన్ని కూడా వాళ్ళు వినగలుగుతారు. అర్థమవుతుందా? కాబట్టి 5 నెలలు నిండిన తల్లులందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మనం చేసే ప్రతి పని వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో మనం చాలా వరకు ఏం చేస్తాము, లేడీస్ సీరియల్స్ చూస్తాం. ఈవినింగ్ కాగానే ఏమంటారు 6 స్టార్ట్ అయిందంటే 6 నుంచి 9 వరకు. సో వాటి ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది. దాంట్లో ఏమన్నా ఎప్పుడు ఎంజాయ్ చేసేటివి ఉంటాయా చెప్పండి? ఉంటాయా? నవ్వేటివి ఉంటాయా? ఎప్పుడు బాధపడేటివే ఉంటుంది. హీరోయిన్ మొత్తం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది సీరియల్ క్యారెక్టర్, అవునా? దానివల్ల ఏమవుతుంది, మీ మనసు బాధపడుతుంది. మీ మనసు బాధపడితే లోపల బిడ్డ బాధపడతాడు. కాబట్టి అట్లాంటి దయచేసి ఏమి ఉండకండి. మంచిగా మనసుకి ఆహ్లాదంగా ఉండేటివి మాత్రమే చూడండి. మంచిగా అవసరమైతే మీకు నచ్చిన దేవుడి పుస్తకాలు చదవండి. మంచిగా మోటివేషనల్ స్టోరీస్ కి సంబంధించిన బుక్స్ చదవండి. గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. అవన్నీ కూడా మన కడుపులో ఉన్న పిల్లల మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని కడుపులో బిడ్డ ఉన్నాడు, మనం సమాజానికి ఒక మంచి బిడ్డ అందించాలి అన్న ఉద్దేశం ఉంటే జాగ్రత్తగా ఆచితూచి మనము ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, చెడుగా ఆలోచించడం అవన్నీ ఏవి కూడా చేయదు. మీరు చూసే ప్రతి పని, చేసే ప్రతి పని బిడ్డ మీద ఇంపాక్ట్ అవుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఎందుకు ఇట్లా పుట్టిను, మొండిగా పుట్టిను, నా మాట వినలేదు అని అంటే అది వాళ్ళ తప్పు కాదు. ఎవరి తప్పు? మన తప్పే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అమ్మ వెనకాల సైలెంట్ ఉండండి. ప్రెగ్నెంట్ లేడీకి ఎందుకంటే వాళ్ళ సొసైటీకి మంచి పిల్లల్ని అందించాలి. కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి, తల్లిపాలంటివి ఖచ్చితంగా కంటిన్యూస్గా 6 నెలలు నిండే వరకు అందించే విధంగా చూసుకోవాలి. ఏ ఇతర ఆహార పానీయాలు కానీ అందించకూడదు. అంటే వాటర్ కానీ లేకపోతే గేదె పాలు కానీ ఇలాంటి ఏవి కూడా, కొంతమంది కమ్యూనిటీస్లో తేనె నాటించడం అలాంటి ఏవి కూడా చేయొద్దు. దయచేసి 6 నెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. పాలు రావట్లేదు అని చెప్పేసి బాటిల్ ఫీడింగ్ ఇవ్వడము, ఫార్ములా మిల్క్ ఇవ్వడం అలాంటి దయచేసి చేయొద్దు. తల్లిపాలే వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి నిరోధక శక్తిని ఇస్తాయి. అట్లానే ఇంకొకటి ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ఖచ్చితంగా మురుపాలు కూడా అందించాలి. మనం కొంతమంది ఏంటి ఫస్ట్ వచ్చిన మిల్క్ని పారేయడం జరుగుతుంది. అట్లా కాకుండా కొన్ని హాస్పిటల్స్లలో, మనకు కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టిన గంటలోపు బేబీని గ్లాస్లో పెట్టడం ద్వారా ఇంక్యుబేటర్లో మీకు తల్లికి పాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవచ్చు. కాబట్టి మీకు ముందుగానే డెలివరీకి ముందే డాక్టర్స్తో మాట్లాడి బేబీ పుట్టగానే ఖచ్చితంగా గంటలోపు నా బేబీకి పాలు పట్టించండి అని చెప్పి మరి ఖచ్చితంగా మీరు మీ బిడ్డకు పాలు అందించే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 1 అవర్ మిల్క్నే మనం కొలెస్ట్రాల్ ఫీడింగ్ అని మురుపాలు అని అంటాము. దాంట్లో చాలా రోగనిరోధక శక్తి ఉంటుంది. మీ పిల్లలు పెద్ద అయ్యాక కూడా వాళ్ళ అంటే ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఆ పాలలోనే ఉంటుంది. కాబట్టి ఆ పాలు ఏ తల్లి కూడా మిస్ కాకుండా మీ బిడ్డకు అందించే విధంగా చూసుకోవాలి. అట్లనే 6 నెలలు తల్లిపాలతో పాటు బిడ్డ పుట్టిన తర్వాత అనుబంధ పోషకాహారం కూడా అందించడం చాలా ఇంపార్టెంట్. బిడ్డ ఎదుగుదలకి ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు మీ తల్లిపాలు కంటిన్యూ చేసుకోండి. అలాగే మనం ఇంట్లో ఉప్పు తయారు చేసి పెడతాం. మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం అనేది అందించడం జరుగుతుంది అనుబంధ పోషకాహారంలో భాగంగా. అనుబంధ పోషకాహారం కూడా ఎవ్వరు కూడా దాన్ని మిస్యూజ్ చేయకండి దయచేసి. గవర్నమెంట్ మీకు ప్రతి ఒక్కరూ అంటే సెర్లాక్ కానీ ఇలాంటివి కొనకుండా, ఒక సెర్లాక్ ప్యాకెట్ ఎన్ని రోజులు వస్తుందో తెలుసా? 1 వారం రోజులు కూడా రాదు. అది 300-400 ఖరీదు చేసేది. 1 వారం రోజులు కూడా
రాదు. అట్లాంటిది కాకుండా మనకు 2.5 kgs తోని మనకు ప్రతి నెల బాలామృతం ప్యాకెట్ అనేది పిల్లలకు అందించడం జరుగుతుంది 3 సంవత్సరాల వరకు. సో దానితో ఉగ్గులాగా దాన్ని కొంచెం మనం బాయిల్ చేసి పెడితే మంచిగా సాఫ్ట్గా అవుతుంది. కొంచెం ఉడికించి పెట్టాలి, డైరెక్ట్గా కాకుండా కొంచెం పాలల్లో ఉడికించి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో నెయ్యి వేసి పెడితే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. సో ఒక్కసారి పెట్టి వాళ్ళకి మోషన్స్ అవుతున్నాయని ఆపకండి దయచేసి. ఏదైనా ఫస్ట్ టైం పెట్టినప్పుడు అట్లానే అవుతుంది, బట్ దాన్ని కంటిన్యూ చేయండి. కొంచెం పెద్ద అయిన పిల్లలు ఉంటే బాలామృతంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. బాలామృతంతో బిస్కెట్స్ చేసుకోవచ్చు. అలాగే చాలా మంది దాంతో దోశలలో అలాగే ఇడ్లీలలో కేక్స్ లాగా చాలా వెరైటీస్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ బాలామృతాన్ని తీసుకెళ్లి అట్లనే పెట్టకుండా మంచిగా మీ పిల్లలకు లడ్డుల్లా కానీ అట్లా చాలా వెరైటీస్ చేసి అందించండి. వాళ్ళకు ఎంతో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మీరు ఎవరు కూడా దయచేసి మిస్యూజ్ చేయొద్దు. 3 సంవత్సరాల వరకు మనకు అది బాలామృతం ప్యాకెట్ అందించబడుతుంది. కాబట్టి కొంచెం పెద్ద అయిన పిల్లలకు మీరు అట్లా వెరైటీస్ చేసి అందించండి. అర్థమవుతుందా? అట్లనే మనకు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అనగా LKG UKGకి సంబంధించిన విద్యను మనం ఆటపాటలు కథలు వీటన్నిటితో మనం మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లల్ని మన అంగన్వాడీ కేంద్రాలకు ఖచ్చితంగా పంపించండి. సో ప్రైవేట్ స్కూల్లో ఉన్న సిలబస్ కంటే మన గవర్నమెంట్లో ఉన్న సిలబస్ ఇంకా చాలా బాగుంది. సో అవన్నీ కూడా మంచి మంచి మెటీరియల్తో మన పిల్లలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా మన స్టేజ్ మీద పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు రిమైనింగ్ విషయాలు. అందరూ దయచేసి సైలెంట్గా ఉండాలమ్మా. మన తల్లులు ఇక్కడికి వచ్చినటువంటి తల్లి పిల్లల తల్లి గర్భిణీలు బాధితులు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు బతుకమ్మలో శుక్రవారం ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అయినా కానీ ఇంతమంది తల్లి చాలా సంతోషం. ఈరోజు మనం అందరం ఎందుకు వచ్చాం ఇక్కడికి వీళ్ళు చెప్పాలి. इसलिए आए अपन सब जने यहाँ पे अम्मा पोषण हर साल में सितंबर महीने में सिखा लेते, पढ़ाते दिखाते. हेलो अस्सलाम वालेकुम. पोषण मास मतलब अपने जो डिजाइन जो रोज खाने अपने खाने बगैर खाए पीने रहता है, बच्चा करने से बड़े बुढ़े हुए तक जुड़ा रहता खाते जाते हैं. लेकिन वो खाने में क्या क्या खाना है, वो खाने की डिजाइन क्या है, वो खाने से अपने को क्या फायदा है. एक एक चीज का एक एक ड्यूटी रहता. जैसे कि दूध से अपने को ताकत कैल्शियम मिलता, अनार से कैल्शियम मिलता. तो एक एक चीज का एक एक बढ़िया काम रहता. तो उसके बाद में अपने को मालूम हुआ, समझो अपने जिस्म को क्या चाहिए तो वो खाते. अपने को आयरन की कमी है आयरन खाते, आयरन देने वाली चीजें डिजाइन खाते. अगर अपने को कैल्शियम कमी है कैल्शियम देने वाली चीजें खाते. अगर अपने को ताकत कम है, कुछ सुबह उठ के कुछ नहीं कर सकते, कार्बोहाइड्रेट चावल रोटी अनाज कैसे खाते हैं. तो वो मालूम है ना आप लोगों को. इतने साल से अपन पढ़ाते जा रहे हैं. कोई भी एक लेडी बता देगा अपने अंगनवाड़ी टीचर के अलावा और कोई बोल सकते हैं. अंगनवाड़ी टीचर के अलावा और कोई कुछ बता सकते. यस बताइए. माइक की बात चलता है माइक पे चलता है वो क्या है. Assalamu alaikum. Good morning everyone. My name is Aisha Kanis. आयशा Kanis. थोड़ा बोल रहे थे पोषण के बारे में बताइए. मतलब मीन्स हम डेली लाइफ में जो भी खाते हैं उसका यूज क्या है, अपने बॉडी में कैसे अब्जॉर्ब होते वो चीजें मैं कुछ बोलना चाहूंगी. फर्स्ट मिल्क है. मिल्क इज इम्पोर्टेंट अपने लिए और बच्चों के लिए भी. मिल्क में क्या रहता है
चीज मोस्ट इम्पोर्टेंट हम लोग यूज करना एक वीक में एक वन टाइम जो भी ऐसे तो भी फिश खाना, इससे अपने को आंखों की रोशनी बढ़ती। थैंक यू। बहुत अच्छा समझाया, अच्छी बात है। मदर में ये सब तालीम होना जरूरी है, क्योंकि अपन 30 ईयर्स 40 ईयर्स होते हैं। आजकल क्या है, लोग 18 ईयर्स के अंदर शादियां हो जाती, 20 साल के अंदर बच्चे हो जाते, 25 साल के अंदर बड़ी ऑपरेशन हो जाती, फिर 25 साल से डूबने जाते। ये सब वजह किसलिए हो रहा? पहले शादियां जल्दी होने से, बच्चे जल्दी हो जाने से, बड़ी ऑपरेशन छोटी ऑपरेशन सब कुछ होने से 25 साल कुछ डूबने में लगे। ये सब जो है अपने हाथों से अपन कर लेते, तो इसलिए मैं उसके बारे में ज्यादा सिर्फ गुजारों के बारे में बता रही। अपने इसमें 3 तरीके हैं डिजाइन चाहिए, एक ताकत के, एक बढ़ोतरी के, दूसरा कमजोर हो गया जैसे बीमारियों से लड़ने की चीजें चाहिए। ताकत के लिए अनाज वो सब खाना, बढ़ोतरी के लिए अंडा, मच्छी, दूध, गोश्त की चीज। अगर गोश्त नहीं खाने वाले दालें, घी खाना। और दूसरा बीमारियों से लड़ने के लिए हरी सब्जी, भाजियां, सब्जियां और पीले बन के फ्रूट्स खाना। ये 2 ही चीजें अपने को बीमारियों से अपने को बचाता। परसों तक कोरोना पर इतनी बड़ी लड़ाई चल रही है। कोरोना में बहुत सारे देश जो है पूरे आवाम के साथ पूरे के पूरे कोर्स लेके चले गए, लेकिन अपना इंडिया में ऐसा कुछ हुआ क्या? नहीं। क्यों? कि अपने पास सूरज की रोशनी बहुत अच्छा मिलता, सूरज की रोशनी में केक भी नहीं करता। दूसरे जो है पूरे हरी तरीके के सब्जियां खाते, हरे भाजियां खाते, फ्रूट्स खाते, इसलिए अपने में जो है ताकत, ये कमजोरियों को लड़ने की ताकत अपने जिस्म में 2 तरीके के कीड़ा रहता है। एक क्या कि अच्छा वाला रहता है व्हाइट ब्लड टॉक्सिन्स और रेड ब्लड, यानी कि अच्छे कैप्सूल्स क्या करते हैं रेड ब्लड में, उसमें कोई भी नई चीज आए तो उससे फाइट करता है, बीमारियां आए तो उससे फाइट करता है। वैसे फाइट करने के चांस अपने इंडिया में ज्यादा है, इसलिए कि फ्रूट्स फल खा ज्यादा खाते हैं। चाइना उधर क्या है, गोश्त खाता है, हर तरीके के गोश्त खाते हैं, जिससे फंगस वो सब बैक्टीरिया बढ़ के बॉडी में जैसा लड़ने की ताकत नहीं रहता उनके पास। तो इसीलिए कोरोना में बहुत सारे लोग उनको खुद पहचानने से पहले गुजर गए। अपने पहले आज तक क्या हुआ, थोड़ा पहचाने को भी, और दूसरा अपने को बीमारी की लड़ने की ताकत ज्यादा है। जैसे अपने इंडियंस क्या है, ज्यादातर उस बीमारी को भी हटा के उस कुछ मारा है, कोरोना कुछ मारा है ना। इसीलिए हम लोग क्या करते हैं, ये सब इसलिए आजकल ये ड्राई फ्रूट्स को ज्यादा खाना लेंगे। कोरोना के बाद हर एक घर के टेबल में ड्राई फ्रूट्स है, देखे होंगे आप लोग। कोरोना से पहले ये ड्राई फ्रूट्स इतना ज्यादा नहीं खाते। आजकल क्या खा रहे हैं, बस बच्चों से लेकर बड़ों तक हर कोई ड्राई फ्रूट्स खा रहे, एग्स खा रहे, दूध पी रहे, और जो डिजाइन में जो कंपल्सरी वेजिटेबल्स खा रहे। नॉट ओनली गोश्त और गोश्त, वो दोनों नहीं खाने से उन्हें दाल, जरा 100 ग्राम दाल, एक आदमी को 100 to 150 ग्राम ऑफ दाल में जल्दी से घी या तेल, बच्चों का अगर घी भी नहीं कर सके तो पकाने वाला तेल रहता ना, गर्म करके वो दाल के खिला सकते। वो एक खाए तो गोश्त के बराबर है। 500 रुपये देके आधा किलो गोश्त खरीदने से पहले 500 में 100 रुपये में 1 किलो है ना दाल, वो खाए तो जो है इसके बराबर है। और सब्जियों में भी तुम लोग चुन लेना, अपने को 36 वेराइटीज ऑफ लीफ वेजिटेबल्स है, यानी कि हरे सब्जियां, हरे भाजियां। बहुत सारे लोगों को खेतों में उगता, लेकिन उन्होंने बाल से उठा के वो कलकू में निकाल के देख डाल। कितने तरीके के हरी भाजियां हैं, कुछ नाम बता सकते क्या? इन्हीं प्रकार आपको उन्होंने टेल चपका ఒక్కొక్క పేరు చెప్పండి. यहाँ से देखना पालक की भाजी, वेरी गुड। नेक्स्ट लाइट है वेंडू, गोंगूरा, फूलगोभी टीचर काम कर చెప్తండి आप చెప్తుంది और भाजी के नाम बोलो जी। तो भाजी नहीं खाते घर में, क्या क्या पकाते, 4 भाजियां बोलिए। और मेथी
అన్ని రకాలుగా చెప్తున్నాం. శక్తినిచ్చే ఆహార పదార్థాలు, పెరుగుదలనిచ్చే పదార్థాలు, మూడోది రక్షణ ఇచ్చే ఆహార పదార్థాలు, ఈ 3 ఉండాలి. మనం జాతీయ జెండా ఇట్లా 3 రంగులు ఉంటుంది. మన ఖాళీలో 3 రంగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పొద్దున నాష్టా తింటున్నాం, రొట్టెలు తింటున్నాం, రొట్టెలకి ఏదో ఒక ఆకుకూర, ఒకవేళ నాష్టాలు ఇండియో ఏదో తింటున్నాం, ఒక పండు, ఒక అరటిపండు, ఒక యాపిల్, ఒక జామకాయ, ఏదో ఒక పండు, సి విటమిన్ ఉండే పండు తినాలి. సి విటమిన్ ఉంటే ఏమవుతుందంటే మన ఒంట్లో 2 రకాల విటమిన్లు ఉంటాయన్నారు కదా, ఈ వేరే వాడి యాంటీబాడీస్ ఫైట్ చేసే बल ఉంటుంది. अपने जिस्म में 2 तरीके के बैक्टीरिया रहते हैं, एक अच्छा वाला एक बुरा वाला. जैसे किसी विटामिन हरी सब्जी हरी भाजियां ज्यादा खाए तो वो जो अच्छा वाला डेवलप होगा, जिससे क्या है नया कुछ भी बीमारी अंदर आया भी तो नहीं, ये फाइट करके उसको वहाँ का वहाँ डेड कर जाता है. वो जब अगर मर गया समझो आपको बीमारी नहीं बढ़ती. जैसे कि बीमारियों के बारे में सोचे तो क्या है, आजकल के जमाने में नए एक जमाने में सिर्फ बीपी शुगर था, आजकल क्या है गुर्दों का बीमारियां हो रही, किडनी प्रॉब्लम हो रही, रेस्पिरेटरी प्रॉब्लम हो रही, हार्ट का प्रॉब्लम तो मालूम है. ये सब बीमारियों का जड़ क्या है, खून अगर साफ नहीं रहने से, खून अगर फ्री फ्लो रहे तो हार्ट प्रॉब्लम नहीं आता. अगर आप ज्यादा ठंडे में काम करते ठंडे एरिया में रह रहे तो गर्म रखना अपने आप गर्म चीज रखना. वैसे करने से जो है अंडा खाने से, अंडा अगर वो क्या बोलते मिर्ची या तो काली मिर्ची डाल लेके उबले से अंडा खाएगी तो सर्दी कम हो जाती है. अदरक रहता है ना, शहद के साथ अदरक खाएगी तो सर्दी कम होती है. तुलसी के पत्ते अगर लेके धोले के मुंह में डाल के खाए तो सर्दी कम होती है. ऐसे छोटे छोटे चीजों से बड़ी बीमारी तक, रेस्पिरेटरी प्रॉब्लम तक जाने की जरूरत है. वो जमाने के लोग यही काम करते थे. अभी भी बहुत सारे अच्छे लोग क्या करते हैं, अदरक उसको कूट के रख लेते बॉटल में, रोज शहद में मिला लेके पीते. पीले कोई ఎవరైనా జలుబు చేసినప్పుడు అల్లం రసం తాగారా? ఎంతమంది తాగారు? అటకేసారు ఎప్పుడైనా? మీ అందరి తులసి చెట్లు ఉంటాయి కదా, ఇక్కడికి చిన్న చిన్న, ఎందుకంటే రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే జలుబు ముక్కుల నుంచి గొంతుల నుంచి మనకి 2 శ్వాసకి 2 పిక్కల్లాగా ఉంటాయి ఇక్కడ. దానికి గోడ చుట్టూరు ఇట్లాంటి చెట్లు లాగా ఉంటుంది. అక్కడ దాకా వెళ్తే న్యూమోనియా వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి టైం ఉందా? ఈ టైంలో నువ్వు ఎక్కడో చోట అలవాటవచ్చు. ఎట్లా? అల్లం రసం తాగడం వల్ల, తులసాకు రసం తాగడం వల్ల, లేదంటే కాఫ్ సిరప్ వేసుకోవాలి. అక్కడ కాఫ్ సిరప్ కూడా వద్దంటున్నారు. వీళ్ళలో డేంజర్ అవుతుంది, కాఫ్ సిరప్ వద్దు అంటున్నారు. మీకు ఒక ఇన్సిడెంట్ అయింది తెలుసా? ఎవరైనా విన్నారా కాఫ్ సిరప్ తో నష్టం? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరా? తమిళనాడులో ఒక పల్లెటూరు, అక్కడ ఒక ఆమె చేసింది, వాడికి బాగా జబ్బు చేస్తుంది. అందరూ మన కొలత ఎంత అంటారు? 2.5 ml 5 ml దగ్గు మందు వేయాలి. అంటే ఒక చెంచా దగ్గు మందు వేయాలి. ఆమె అతి తెలియదు ఏం చేసింది, మా వాడికి జలుబు ఎక్కువగా ఉందని 2-3 చెంచాల దగ్గు మందు తాపేసింది. ఇంకొక రోజు ఏం చేసింది, పాలలో తాపలేదు, అక్కడ చేరుకుందని పాలలో కలిపి దగ్గు మందు తాపింది. పిల్లాడు మట్టిపోయి బొమ్మలో పోయి చనిపోయింది. అట్లాంటి పని కొలత ఎంత ఉంటే అంతే తాపాలి. ఇలాంటి కొంచెం తులసాకు తీసుకుపోయేది కదా, తులసాకు ఎంత తిన్నా ఏం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కాదు. న్యాచురల్ గా పండే పట్ల ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇటువంటి చిట్కాలు తెలుసుకోవాలి. గర్భిణీ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫస్ట్ మొదటిసారి గర్భవతిగా ఉన్నారు, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ 1, 2 ఎట్లా సడన్ గా లేస్తే ఎట్లా లేవాలి, లేసేది కుడి పక్క నుంచి చేసి ఎట్లా లేవాలి, మంచం నుంచి వేసేటప్పుడు అలాంటి చిన్న చిన్న చిట్కాలు. ఇంకొకటి, మనం పడిపోయేటప్పుడు ఎల్లీలో పడిపోతుందని చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు ఒక పక్క పడుకోమని. సో దట్ మన బేబీకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు. రెండోసారి గర్భవతం ఎంతమంది ఉన్నారు? రెండోసారి ప్రెగ్నెంట్ 1, 2, 3, 4, 5. మీరు ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి పాపం కన్నారు కాబట్టి మొదటిసారి పాప పుట్టగానే గంటలోపు పాలించారా? బిడ్డలు పుట్టిన గంటలోపు మీ ముడి పాలు తాగారా?
ఇంకొకటి మనం 3 రకాలు చెప్పాను. మనకు ఆహార పదార్థాలు 3 రకాలు అంటే శక్తించే, పెరుగుదలించే, రక్షణించే పదార్థాలు ఎక్కువ ఉండాలి. సో దాన్ని బట్టి జబ్బుల నుండి మనకు శక్తి పెరుగుతుంది. రెండవది గర్భంతో ఉన్నప్పుడు మొత్తము మనము ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎక్కడ పోయి కనాలి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, ఇక్కడ కనాలా, అమ్మగారి కాడ కనాలా, అత్తగారి కాడ కనాలా, వాళ్ళ ఆసుపత్రిలో కనాలా, ముందుగానే ప్రిపేర్ చేసుకొని కొంత డబ్బులు ఏమైనా ఉంటే కూడా జమ చేసుకొని ఏ కాకపోతుంది సీజన్ లైట్గా నార్మల్ కూడా ఒక రకమైన ప్రిపేర్డ్నెస్ ఉంటే మీకు భయం అనేది ఉండదు. మీరు ప్రిపేర్డ్నెస్ లేదు, అప్పుడు హడాలు అక్కడ పని చేయండి. 9 నెలల టైం ఉంది, 7వ నెల నుంచి అమౌంట్ ఫస్ట్ నెలలోనే మీరు 3వ నెలలోపు ఏ హాస్పిటల్ ఎక్కడ డిసైడ్ అయిపోవాలి. 2వ నెల నుంచి మళ్ళా ఎక్కడ పోవాలి, ఎక్కడ డెలివరీ చేసుకోవాలి, ఏ సీజన్ తీసుకుంటారా చెప్పి మాట్లాడి పెట్టుకోవాలి. తర్వాత అత్తను పెట్టుకోవాలా, అమ్మని పెట్టుకోవాలా, అన్నదమ్ములు పెట్టుకోవాలా, అక్కచెల్లెలు పెట్టుకోవాలా పక్కన. మళ్ళా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే రెడీనెస్, అంబులెన్స్ వివరాలని కూడా తెలుసుకొని పెట్టుకోవాలి. ఈ అంబులెన్స్ అది కూడా ఒక్కోసారి మనకి వర్షాకాలం ఉంది, ఇప్పుడు మీ ఇంట్లో వాహనం ఉన్నాయనుకో, అక్కడ ఏం చేస్తారు, డేస్ ముందుగా పోయి ఎప్పుడైతే మీకు కనిపించిందో అక్కడ ముందుగా వెళ్ళి నా డేట్ ఉంది, నేను అందుకని అడ్వాన్స్ వచ్చి జాయిన్ అయ్యానని చెప్పి చూపించుకుని అక్కడ జాయిన్ అయిపోవచ్చు. అంతేగాని వాహనంలో కొన్ని చోట్లయితే బస్సెస్ లేకుండా డోరీలో పట్టుకొని చూసుకోవడం డేంజర్ అయిందనుకో, దారిలో కానిపోయిందనుకో ఎంత కష్టం. ఒక్కోసారి బేబీ ఎట్లా అవుతుంది, దారిలో కానిపోయితే ఉల్టా రావడం జరగచ్చు, 1-2 పార్ట్స్ రావచ్చు, మళ్ళీ గుంజి తీయడము, ఇవన్నీ బేబీ తగ్గడము, అపాయాలు జరగచ్చు. ఇవన్నీ ఏమవుతుంది ప్రిపేర్డ్గా ముందే వెళ్ళిపోయి మనకి ఈఎంటీ మీకు ఇస్తారు కదా, లాస్ట్ డేట్ ఆఫ్ డెలివరీ, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఈఎంటీ ఇస్తారు కాబట్టి ఆ డేట్కి 2-3 రోజులు ముందే వెళ్ళి జాయిన్ అవ్వాలి. అవుతున్నారు అట్లాగా చూసుకొని చెప్పారు చక్కగా 1000 days యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. సో అది నేను మళ్ళీ రిపీట్ చేయను, మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ప్రెగ్నెన్సీ బిడ్డ పుట్టగానే ఏడ్చిందా లేదా అక్కడ మిగిలిన అడుగునట్టు, ఎందుకంటే బిడ్డ పుట్టగానే ఎడవలేదనుకోండి అక్కడ బేబీ హెల్త్కి ట్రబుల్ ఉంటుంది. బాబా పుట్టగానే ఎడవకుంటే మన ఆక్సిజన్, గాలిలో ఉండే ఆక్సిజన్ మరి ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఒక పొర ఉంటుంది, ఆ పొర వెళ్ళి ఈ ఆక్సిజన్ అయితే సౌండ్ వస్తుంది, ఆ సౌండే క్రై. ఈ సౌండ్ రాలేదనుకో బ్రెయిన్ సిగ్నల్ రాలేదన్నమాట, బ్రెయిన్ లో డ్రాప్స్ వస్తాయి. వాటికి అది నిమిషాలు ఎక్కువసేపు ఉన్నాక
మంత్స్ లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి వెంటనే. అది మరి కొంతమంది పిల్లలు సో పుట్టగానే ఎగరాలి, తర్వాత వాళ్ళు ఏం చేయాలి, సౌండ్స్కి రెస్పాండ్ అవ్వాలి, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ చూపించగలగాలి, ఆ తర్వాత 3 నెలల 4 నెలల ముందుకో వెనక్కో పాపాలి, ఆ తర్వాత పొట్టతో కానీ కాలుతో కానీ పాపుకుంటూ పోవచ్చు. 9 నెలల కల్లా వాడు ఉంచగలగాలి, 10-11 నెలల కల్లా నడవాలి. ఇది మైల్ స్టోన్స్. ఈ మైల్ స్టోన్స్ ఏ ఒకటి కూడా వాడు కాలేదు అంటే కూడా ఆసక్తికి తీసుకెళ్ళాలి. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా మేము ఆ 42 వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే మా టీచర్ ఒక అమ్మాయి ఈ బిడ్డని బరువుతో నెలలో తెస్తారు కదా, చెట్టు జారిపోతుంటాం, నిలవట్లేదు, స్టిఫ్ గా ఉంటుంది. ఏంటి అమ్మాయి ఇంకా స్టిఫ్ గా ఉంది, ఏ రైతులందరూ కూడా బెండ్ అవుతున్నారు ఇట్లా కావాలంటే అమ్మాయిని మా పిల్ల నాయన యొక్క కొడుకు అందుకని అట్లా స్టిఫ్ గా ఉంది అని 2000 సంవత్సరం మంది ఆ పిల్ల కూర్చోండి. ఏంటి అంటే పుట్టినప్పుడు ఆమె రిపీట్ సెకండ్స్ ఏడాక బ్రెయిన్ లో క్లాట్ వచ్చి ఆమె మెడ నరాలు కదా బెండ్ కావాలి, ఇట్లా కూర్చోబెడితే బెండ్ చూసి మనకి బెండ్ కావాలి, అట్లా కావట్లేదు. చిన్న మెదడులో గ్యాప్ వచ్చింది, అక్కడ ఆపరేషన్ చేయాలి. సో ఇది చిన్న చిన్నవి మళ్ళీ ఆ తల్లి 10వ తరగతి చదువుకోండి, వాళ్ళ నాయనమ్మ ఉంది, ఇంతమంది ఇప్పుడు లక్షల ఆపరేషన్ పెట్టాలంటే అది రెయిన్బో హాస్పిటల్ అంటే చిన్న మందికి ఆపరేషన్ చేయాలి. ఇలా వేరేలో 100లో ఒకటే అవుతుంది. కానీ ఆ ఒక బిడ్డ మన బిడ్డ కావాలి. మన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, 9 నెలలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 9 నెలల నిండగానే చూసి సిజేరియన్ అంటే సిజేరియన్, నార్మల్ అంటే నార్మల్ ఆపరేషన్ చేసేసుకోవాలి. నార్మల్ లే కావాలి, సిజేరియన్ వద్దు అని కూడా మనం డిలే చేయకూడదు. అది ప్రాపర్ గా బేబీ యొక్క హార్ట్ బీట్ మనకి కొత్తగా పరికరాలు వచ్చినాయి. ఆ పుట్టబోయే బిడ్డ హార్ట్ బీట్ కూడా మనకి వినిపిస్తుంది, చూపిస్తారు కదా, వినిపించారు విన్నారా? ऐसे रखे और कान से देखते पुराने जमाने में, आजकल के जमाने में विषय मलाती वो विषय में बच्चे का हार्ट बीट सुनाई देगा. కొత్తగా సఫిస్టికేటెడ్ మెటీరియల్ వచ్చింది. ఇంకో పిచ్చిగా మనము డెలివరీ అయ్యాక ఎన్నిసార్లు స్కాన్ చేయాలి, బేబీ స్కాన్ ఎన్ని చేయాలి, कारण करते अगर कुछ डिफरेंसेस है तो 5th मंथ करते, 7th मंथ या 9th मंथ अंदर भी एक बार करते हैं. कई करते हैं 1st मंथ అవయవాలన్నీ కట్టుకుందా లేదా అని చూడడం చేస్తారు. 5వ నెలలో అన్ని ఇన్నర్ ఆర్గన్స్ కంప్లీట్ ఉందా లేదా, ఒకవేళ అప్పటిదాకా వచ్చేదైతే ఇంటికి చేసి ఈ బిడ్డ పుట్టినాకని మీకు ఇబ్బంది అవుతుంది, ఇటువంటి అవకాశం అవుతుంది, జాయింట్ వెళ్ళిపోతారు, ఒకరి కాళ్ళు ఉంటారు, ఇలాంటి చాలా ఇవన్నీ కూడా కనుక్కోవడానికి ముందుగా ప్రికాషన్ టెస్ట్ చేసి ఈ దానికోసం ఆ టెస్ట్ చేస్తారు. ఓకే అమ్మా, చాలాసేపు ఓపికగా ఉన్నారు, ఇంట్రెస్టింగ్ గా ఉందా, అర్థమైనట్లుందా? ఈ రోజు ఇక్కడ అక్షరపల్లి సెక్టార్ లో పోషక అభ్యాస కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇక్కడికి పెద్దలు గౌరవనీయులు డిడబ్ల్యూ మేడం, సిడిపిఓ గారు, సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్స్, మరి తల్లులు, పిల్లలు, మరి మా మీడియా సోదరులు వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇందాక వాళ్ళే చాలా ఆయన కృతజ్ఞతగా చెప్పారు. నేను ఎక్కువ పంటే వాళ్ళ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు పోషక అభ్యాసం తల్లి పిల్ల కడుపులో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడతారు, పుట్టిన తర్వాత కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. పుట్టిన తర్వాతనే కాకుండా పెరిగిన 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో మీరు వాట్సాప్లలో చాలా అందరూ అప్డేట్ అయి ఉంటారు. ఎందుకంటే పోక్సో కేసు అంటే పక్కింటి వాళ్ళ మీద నమ్మడానికి ఆస్కారం లేదు. గతంలో మేము చిన్న ఉన్నప్పుడు మరి పక్కింటి వాళ్ళకి అప్పయ్యపోయే వాళ్ళు, తల్లిదండ్రులు ఇవ్వకపోతే వాళ్ళు చక్కగా చూసుకునేవాళ్ళు. కానీ ఈ కాలంలో చూసుకునే వాళ్ళు కాదు. అమ్మాయిని ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకునే రోజులున్నాయి. కాబట్టి మరి వాళ్ళు పెద్దగైనాక
మరి ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? డ్రైవర్లుగా, అలానే ఆటోలు, పైలట్లు కూడా నడుపుతున్నారు, బస్సులు కూడా నడుపుతున్నారు. అంటే అమ్మాయి అంటే అంత చురుకనగా చూసే రోజులు పోయినాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదివించి వాళ్ళను ప్రయోజకులు చేస్తే కొడుకుల కన్నా బిడ్డలే నయమని అనుకునే రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి. అందుకని మీరందరూ చాలా జాగ్రత్తగా అమ్మాయిని పెంచుకొని మరి వాళ్ళ సంరక్షణ చేసుకొని వాళ్ళని చదివించి వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళే జాబ్ చేసి మీకు తల్లులుగా వాళ్ళే మీ దగ్గరికి తెచ్చి పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నారు. అంటే కొడుకులే కాదు బిడ్డలు కూడా సమానత్వంగా పెంచి పెద్ద చేస్తే మరి కొడుకులాగా బిడ్డలు కూడా అన్ని రకాలుగా ఆడుకుంటారు. మరి అత్త కోడలు కానీ తల్లి బిడ్డల్లాగా ఉంటే మరి ఆ సంసారం సాఫీగా జరిగిపోతుంది. మరి కోడలు ఒక మాట అన్నా కానీ అత్త ఓర్చుకొని పోవాలి. అత్త ఏమన్నా కానీ కోడలు పట్టించుకోకుంటే అది సంసారం